100% ఇందిరా మహిళల 100% 5% వికలాంగులకు అన్నారు. ఒక్క వికలాంగునికి కూడా రాలేదు. మొత్తం ఆబా చదువుకుంటా కాంగ్రెస్ లీడర్లకే ఇళ్ళు వచ్చినాయి, కాంగ్రెస్ లీడర్ల తల్లిదండ్రులకే ఇళ్ళు వచ్చినాయి, మొత్తం భూస్వాములకే వచ్చినాయి. వికలాంగునికి ఎవరికి రాలేదు. నాలాంటి వికలాంగునికి ఏం లేదు. ఆసరా పింఛన్ తప్ప గవర్నమెంట్ పథకాలు ఇప్పటి వరకు మా దగ్గరికి ఏం చేరలేదు. 887 సర్వే నెంబర్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 887 సర్వే నెంబర్లో మాకు ప్లాట్లు ఇస్తామన్నారు. అవి కూడా టీఆర్ఎస్ లీడర్లు మొత్తం ఆక్రమించుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇట్లా నడుస్తుంది, టీఆర్ఎస్ ప్రభుత్వం అట్లా నడిచింది. మొత్తం గ్రామ పంచాయతీ మొత్తం మన కాంగ్రెస్ లీడర్ల కనసలలో నడుతుంది. మాకు న్యాయం జరగకపోతే కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాం. మాలాంటి వికలాంగులకు న్యాయం జరగాలి. మొత్తం లంచాలకు ఎగబడరు. గ్రామ పంచాయతీ మొత్తం లంచాలకు బానిసలు అయిపోయారు. న్యాయం పేదవాడికి న్యాయం అసలే జరుగుతలేదు. దీని మీద స్పందించమంటే ఒక్క లీడర్ కూడా ఎవరు స్పందిస్తలేడు. మాలాంటి వాళ్ళకి న్యాయం జరగాలని నేను ఇలా గ్రామ పంచాయతీ ఎక్కి నిరసన తెలుపుతున్నా. తీసుకొచ్చిన సార్ ఇందిరా మహిళల్లో అవకతవకలు నడుతున్నాయి, దయచేసి మాలాంటి పేదలను పట్టించుకోరు సార్ అని మా ఊళ్ళోకి వచ్చినప్పుడు కూడా మసీదు ముంగట గ్రామ పంచాయతీ కమిషనర్ గారికి కూడా చెప్పడం జరిగింది. అప్పటి నుండి మొత్తుకుంటున్నా, ఇప్పటి వరకు మాలాంటి వాళ్ళకి న్యాయం లేదు. ఎక్కి నిరసన తెలుపుతున్నా. కమిషనర్ డామ్ డామ్, కాంగ్రెస్ డామ్ డామ్, కమిషనర్ డామ్ డామ్.